ప్రియులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీకు వందనాలు. ఈరోజు మనం అంధకారంలో వెలుగు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జీసస్ వాస్ బోర్న్ బికాస్ హ్యుమానిటీ వాస్ వాకింగ్ ఇన్ డీప్ డార్క్నెస్. మన ప్రపంచంలో ఒక పెద్ద సమస్య ఉంది. అది బయట ప్రపంచపు అంధకారం కాదు, కానీ మనిషి హృదయంలో ఉన్న అంధకారము. ఒంటరితనము, భయము, పాపము, దోషభావన ఇవి బయట చీకట్ల కంటే ప్రమాదకరమైనవి. ఇవి మనిషిని లోపలి నుండి ఛేదిస్తాయి. ఏషయ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనకు చెప్తుంది, అంధకారంలో నడుచుచున్న ప్రజలకు గొప్ప వెలుగు కనపడెను. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తుని జననం గురించిన ప్రవచనము. మన విజ్ఞాన పురోగతి, విద్య, ధనము ఇవి లోపలి చీకట్లని తొలగించలేవు. మానవ అంధకారానికి మానవ పరిష్కారాలు సరిపోవు. జక్కయ్య అనే ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడండి బైబిల్లో. బయటికి చాలా విజయవంతంగా ఉన్నాడు, ఒక మంచి పదవి ఉంది, కానీ లోపల ఖాళీ. మనసులో శాంతి లేదు, వెలుగు లేదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే తన ఇంటిలోకి ప్రవేశించాడో అతడు నిజమైన వెలుగుని కనుగొన్నాడండి. హల్లెలూయా. మన పేతురుని చూద్దాం. పేతురు 3 సార్లు యేసుని నిరాకరించాడు. మరి ఆ నిరాకరించిన తర్వాత అతడు అనుభవించిన అంధకారము భౌతిక చీకటి కాదు, పశ్చాత్తాపము, సిగ్గు, దోషభావన. అనుకున్నాడు, ఇంత పెద్ద తప్పు చేశాను, నా జీవితం అయిపోయిందని. కానీ యేసు పునరుద్ధానం తర్వాత సముద్ర తీరాన పేతురుని పునరుద్ధరించాడు. యేసు అడిగాడండి పేతుర్ని, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. యేసు ఇదే రీతిగా అంధకారాన్ని తన వెలుగుతో భర్తీ చేస్తాడండి. విరిగిపోయిన స్థితిలో ఉన్న పేతురుని ప్రకాశించే నాయకుడిగా మార్చాడు. హల్లెలూయా. మనకు తెలిసిన చాలామంది బయటకి చాలా ఆనందంగా ఉంటారు. సోషల్ మీడియాలో చాలా ఫోటోలు ఉంటాయి, ఎన్నో పార్టీలు అటెండ్ అవుతూ ఉంటారు, మరి ఎన్నో పనుల్లో బిజీగా ఉంటారు. కానీ లోపల చూస్తే ఆందోళన, భయము, మనస్సు గాయాలు. మరి ఇవి డబ్బుల ద్వారా కానీ, డాక్టర్ల ద్వారా కానీ, మనం చెప్పే ప్రోత్సాహపు మాటల ద్వారా కానీ వీళ్ళకి మనం ఎలాంటి హెల్ప్ చేయలేం. కానీ ఎప్పుడైతే వీళ్ళు యేసుని తన హృదయంలోకి ఆహ్వానిస్తారో, హల్లెలూయా, ఎప్పుడైతే యేసుకి కనెక్ట్ అవుతారో, హల్లెలూయా, వాళ్ళ బయట పరిస్థితులు అలానే ఉన్నా లోపలి అంధకారము తొందరగా తొలగిపోతుందండి. హల్లెలూయా. ఈ రోజున మనం ఏ లైట్లు పెడుతున్నాము, ఎలాంటి అలంకరణలు చేస్తున్నాము అని కాదు, కానీ మన హృదయంలో చీకటిలోకి యేసు వెలుగుని ఆహ్వానిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకుందామండి. హల్లెలూయా. యేసు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.